క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి పిలుపు శిష్యులుగా అవటం. క్రైస్తవునికి ఉన్నటువంటి మొట్టమొదటి పిలుపు ఆయన శిష్యులుగా అవటం. ఆయన శిష్యులు మాత్రమే సత్యంలో ఉంటారు. ఆయన శిష్యులు మాత్రమే ఎవరైతే సత్యంలో ఉంటారో వారు మాత్రమే స్వతంత్రులు అవుతారు. శిష్యత్వం చేయని వాడు స్వతంత్రుడు కాడు. శిష్యత్వం చేయని వాడు స్వతంత్రిగా లేకపోతే ఆధారపడిన వాడుగా ఉండడు. వాడు ఇంకా పాపదాస్యంలోనే ఉన్నాడు. వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. నేను రక్షింపబడ్డాను చెయ్యెత్తి అని అనుకుంటున్నాడు. ఆ భ్రమలో ఉన్నాడు. మరి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అలాంటి భ్రమలో మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచించాలి. ప్రభు హృదయాంతరంగములను ఎరిగినవాడు. ప్రభు హృదయంలో ఉన్నటువంటి మన ఆలోచనలను ఎరిగినవాడు. ప్రభు మన హృదయంలో మనం చేస్తున్నటువంటి ఆలోచనలను చూస్తాడు, వింటాడు. మన హృదయంలో ఒక ఆలోచన పుట్టడానికి ముందే ఆయన ప్రభువు తెలుసు, ఈ బతుకు ఇది, వీడిలా ఆలోచిస్తాడు అని. మనము భూమి ఆకాశములు సృజించక మునుపే యేసు మనల్ని ఆయన చూశాడు కాబట్టి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. మనం ఏమనుకుంటాము అంటే, మనం విశ్వాసం అయ్యాము అంటే నేను ఎర్రగా ఉన్నాను కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు అనుకుంటాం కొంతమంది. నన్ను ఎన్నుకోక తప్పదు. నేను రక్షింపడకపోతే ఇంకా ప్రపంచంలో ఎవడు రక్షింపడ్డు? ఎందుకంటే నేను అంత గొప్ప మంచోడిని కదా. ఏం తప్పు చేసినా అన్నా నేను అని అడుగుతారు. ఏం తప్పు చేసినా? ఎవరికి ఏమీ లోటు చేయలేదే, అంత మంచిగానే ఉంటేనే. నువ్వు ఏం చేశావు అన్నదానిపైన నీ రక్షణ లేదమ్మా. నువ్వు ఏం చెయ్యలేదు అన్నదానిపైన కూడా నీ రక్షణ లేదు. ఉదయం మనం విన్నట్లుగా ఉచితంగా దేవుడు మనకు రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు.